చెయ్యెత్తాళ్ళు ఇక్కడ కనిపిస్తా. నవంబర్ 1 నుంచి 4 వరకు ఏలూరులో జరగనున్న ఐఎఫ్టియు రాష్ట్ర రాజకీయ తరగతులు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ రోజు ఐఎఫ్టియు కార్యాలయంలో జరిగిన సభలో రాష్ట్ర సహాయ కార్యదర్శి యు వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి బద్ద వెంకట్రావు తదితరులు ప్రసంగించారు. కార్మిక హక్కుల పరిరక్షణ, సమాజ స్థాపన కోసం పోరాడే ఐఎఫ్టిను ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు ఎర్రా శ్రీనివాసరావు, కె విజయలక్ష్మి, వెంకటరమణ, రాంబాబు, వీరనాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ఎంపిక చేసిన ప్రతినిధులు ఈ యొక్క క్లాసులకి కౌన్సిల్ సమావేశాలకి హాజరవుతున్నారు. మరి వారందరికీ కూడా భోజన వసతి ఏర్పాట్లు, అలాగే ఇక్కడ శిక్షణా తరగతులు వారంతా కూడా శ్రద్ధగా విని జయప్రదం చేసి తర్వాత వారి ప్రాంతాల్లో కార్మిక ఉద్యమాల్ని, ప్రజా ఉద్యమాల్ని ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం. యు వెంకటేశ్వరరావు, ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి. భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు నిరంతరం కష్టజీవుల కోసం, పేద ప్రజల కోసం, కార్మిక రాజ్య స్థాపన కోసం పనిచేస్తూ ఉంది. సమసమాజ స్థాపన ద్వారానే కార్మిక రాజ్యం సాధించగలమని, దానికోసం నిరంతరం పోరాడుతూనే ఆ పోరాట చైతన్యాన్ని కార్మిక వర్గ శ్రేణులకు అందించడానికి రెగ్యులర్గా రాజకీయ తరగతులు నిర్వహిస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగానే రాష్ట్ర రాజకీయ తరగతులు రేపు నవంబర్ 1 నుంచి 3 వరకు 3 రోజుల పాటు రాజకీయ తరగతులు, 4వ తారీఖున రాష్ట్ర జనరల్ కౌన్సిల్ని ఏలూరులో నిర్వహిస్తున్నాం. ఈ నిర్వహణ సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్ని విషయాలు చర్చించడం కోసం ఈరోజు విస్తృత జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఇవాళ రేపు చేయాల్సినటువంటి కర్తవ్యాలన్నింటినీ కూడా నిర్దేశించుకొని ఈ 4 రోజుల పాటు జరిగే తేదీ నుండి 4వ తేదీ వరకు ఏలూరు జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఐఎఫ్టియు రాష్ట్ర శిక్షణ తరగతులు కౌన్సిల్ సమావేశాలు జరపడానికి ఇప్పటికే